హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో యాక్చువల్గా ఏంటంటే ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ అంటే ఏంటో చూసాము. సో అందులో భాగంగా ఈరోజు ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ పర్టికులర్ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్లో ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక రియల్ డేటా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో రియల్ వాల్యూస్ని కనుక మనము రిప్రజెంట్ చేయాలి. ఈ మన బైనరీ సిస్టంలో కనుక రియల్ వాల్యూస్ని కంప్యూటర్ మెమరీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిపియు నుంచి ఇక్కడ మెమరీ ఉంది. సో మెమరీకి సిపియు టు మెమరీకి కమ్యూనికేట్ అయ్యేప్పుడు ఈ పర్టికులర్ సినారియోలో స్టోర్ చేయాలన్నా ఆర్ఎల్స్ రిట్రీవ్ చేయాలన్నా ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏంటంటే మనం ఏ వాల్యూస్ అయితే సిపియు ద్వారా మెమరీలో ఇస్తున్నామో ఆ వాల్యూస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు -32 లేదంటే 0.375 ఇలా ఉన్నటువంటి ప్రెసిషన్ వాల్యూస్ లేదా ఇలా డెసిమల్ వాల్యూస్లో ఉన్నటువంటి వాల్యూస్ కానీ నెగిటివ్ వాల్యూస్ కానీ రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు రియల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ సిచ్యువేషన్లో మనము ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ అనేటువంటి ఒక టెక్నిక్ని యూజ్ చేస్తున్నాం. సో ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ వల్ల ప్రాబ్లం ఏంటంటే మనం ఏ వాల్యూస్ అయితే ఇచ్చామో ఆ పర్టికులర్ వాల్యూస్కి ఒక స్పెసిఫిక్ రేంజ్ అనేది ఉంటుంది. ఆ రేంజ్ వాల్యూని దాటి ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్లో మనము రిప్రజెంట్ చేయలేము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్లో అక్యురేట్ వాల్యూస్ మనం ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేము. ఎందుకంటే ఎప్పుడైతే మీకు డెసిమల్ తర్వాత ఇప్పుడు 2.6890 సో ఆన్ ఇలాంటి వాల్యూస్ ఉన్నప్పుడు ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్లో ఏమవుతుందంటే ఓన్లీ 2 or 3 డెసిమల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ రేంజ్ వాల్యూస్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాము. కాబట్టి అలాంటి సందర్భంలో మిగతా వాల్యూ ఏదైతే ఉంటుందో అది ట్రంకేట్ చేయబడుతుంది. సో ఆ డిసడ్వాంటేజ్ ఏదైతే ఉందో ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ని ఎలిమినేట్ చేయడానికి అంటే తీసివేయడానికి మనం వాడేటువంటి ఈ టెక్నిక్ ఏమంటాము ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ అంటాము. సో ఈ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్లో ఏంటంటే మనకి జనరల్గా 2 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఒకటి సింగిల్ ప్రెసిషన్, 2 డబుల్ ప్రెసిషన్. అంటే 32 బిట్ రిజిస్టర్ లెంత్ కనుక ఉన్నట్లయితే ఇచ్చినటువంటి నంబర్ ఏదైతే ఉందో -32 లేదంటే -42 ఇలాంటి నంబర్స్ కానీ లేదంటే 0.375 ఆర్ఎల్స్ 365 ఇలాంటి డిఫరెంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి నెగ్లిజిబుల్ వాల్యూస్ 0 పాయింట్ తర్వాత డెసిమల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో రియల్ వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఒకటి 32 బిట్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తాము. సో సింగిల్ 32 బిట్స్ ఉన్నటువంటి ఈ పర్టికులర్ రిజిస్టర్ని సింగిల్ ప్రెసిషన్ వేలో రిప్రజెంట్ చేయడం అంటాము. ఒకవేళ 64 బిట్ కనుక ఉన్నట్లయితే ఇచ్చినటువంటి అదే డేటాని ఒకవేళ మనము 64 బిట్లో రిప్రజెంట్ చేస్తున్నప్పుడు దాన్ని డబుల్ ప్రెసిషన్ అని అంటున్నాము. సో ఈ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్లో ఏంటంటే మనం ఇచ్చినటువంటి సింగిల్ ప్రెసిషన్ అయినా డబుల్ ప్రెసిషన్ అయినా అంటే 32 బిట్ రిప్రజెంటేషన్ అయినా 64 బిట్ రిప్రజెంటేషన్ అయినా ఇచ్చినటువంటి 32 బిట్ లెంత్ అంటే ఒకవేళ అది సింగిల్ ప్రెసిషన్ కనుక అయినట్లయితే ఆ సిచ్యువేషన్లో ఇచ్చినటువంటి ఈ రిజిస్టర్ లెంత్ ఏదైతే ఉందో దాన్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాము. అందులో మొదటిది సైన్ బిట్, రెండవది ఎక్స్పోనెంట్ అండ్ థర్డ్ వన్ లాస్ట్ వన్ మ్యాంటిసా. సో మనం రిప్రజెంట్ చేసేటువంటి నంబర్ పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అని రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఎప్పుడైతే ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ వాడామో అందులో 3 టైప్స్ చూసాము. అందులో సైన్ మ్యాగ్నిట్యూడ్ చూసాము, 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్. ఆ టెక్నిక్స్ ద్వారా ఏ విధంగా మనం ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ పాజిటివ్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్కి మధ్య డిఫరెన్స్ చూసాము. సో ఇక్కడ ఏంటంటే ఇచ్చినటువంటి డేటాని 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. అందులో సైన్ బిట్గా ఒకటి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు సైన్ బిట్ 1 అవుతుందో అప్పుడు అది నెగిటివ్ నెంబర్ గాను, ఒకవేళ 0 అయినట్లయితే అది పాజిటివ్ నెంబర్ గాను. ఈ విధంగా మనము ఇచ్చినటువంటి నెంబర్ని మనము పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అని డిసైడ్ చేసుకున్న తర్వాత ఈ సైన్ బిట్ అనేది యాక్చువల్గా ఇచ్చినటువంటి నెంబర్ పాజిటివ్ నెంబరా లేదంటే నెగిటివ్ నెంబరా అనేది డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్పోనెంట్. మీరు ఏ వాల్యూ రేంజ్ని అయితే వాడాలనుకుంటున్నారో ఎక్స్పోనెంట్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఒక పర్టికులర్ వాల్యూ 2⁻−10 లేదా -20 ఇలాంటి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఆ ఇచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఆ పవర్ యొక్క వాల్యూని రిప్రజెంట్ చేసేటువంటి ఈ పర్టికులర్ అట్రిబ్యూట్ ఈ పర్టికులర్ ఫ్యాక్టర్ని ఏమంటున్నాం మనము ఎక్స్పోనెంట్ అని అంటున్నాం. సో ఎక్స్పోనెంట్ అనేది యాక్చువల్గా మనకి ఇక్కడ 8 బిట్ లెంత్గా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సింగిల్ ప్రెసిషన్లో యాక్చువల్గా 8 బిట్స్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా
మ్యాంటిసా అంటే ఇచ్చినటువంటి ఏ వాల్యూ అయితే మీరు ప్రెసిషన్ వాల్యూని అప్లై చేస్తూ ఈ రియల్ వాల్యూని ఏ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ రియల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసేటువంటి 0.368 అలా ఇచ్చినటువంటి వాల్యూస్కి మైన్యూట్ లెవెల్ అంటే నెగ్లిజిబుల్ వాల్యూస్ని ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో దాన్ని మనము మ్యాంటిసా అంటున్నాం. సో ఇందులో భాగంగా మనం v అనే ఒక వాల్యూ కనుక తీసుకున్నట్లయితే ఇందులో n అనేటువంటి ఒక ఇచ్చినటువంటి నంబర్కి కనుక సింగిల్ ప్రెసిషన్లో కనుక మనం రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నప్పుడు s అనేది ఇక్కడ మనకు ఈ ఫార్ములా చూడండి -1 పవర్ s ఇంటూ 2 పవర్ e మైనస్ 127 ఇంటూ మల్టిప్లై బై 1.m. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ ఫార్ములా అనేది ఏం చేస్తుందంటే ఈ s అనేది సైన్ బిట్ని రిప్రజెంట్ చేస్తుంది. మీరు ఏ సైన్ అయితే రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు, పాజిటివ్ నెంబరా లేదా నెగిటివ్ నెంబరా అనేది ఈ s అనేటువంటి ఈ పర్టికులర్ వాల్యూ సైన్ బిట్ని రిప్రజెంట్ చేస్తుంది. సో 2 పవర్ e మైనస్ 127 అంటే 2 పవర్ ఆఫ్ ఇచ్చినటువంటి వాల్యూ ఈ యొక్క రేంజ్ 0 నుండి 0 ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టిల్ 255 వరకు మనము ఇచ్చినటువంటి వాల్యూని మనం ఈలో సబ్ట్రాక్ట్ చేయగా -127. సో ఒక ఎక్స్పోనెంట్ వాల్యూ కనుక తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ వాల్యూ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్పోనెంట్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 255 ఈ పర్టికులర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చినటువంటి హ్యూజ్ రేంజ్ ఎంత పెద్ద నెంబర్ అయితే వస్తుందో అంత పెద్ద నెంబర్ వరకు కూడా మనం ఈ ఎక్స్పోనెంట్ వాల్యూని 8 బిట్ కింద మన సింగిల్ ప్రెసిషన్ అంటే ఐ మీన్ 32 బిట్ డేటా రిప్రజెంటేషన్ ఫార్మాట్లో కనుక నెంబర్ని మనము ఈ మెమరీలో కనుక స్టోర్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్లో ఈ వాల్యూ అనేది 0 లెస్ దాన్ 255 -127 గా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ ఈ వాల్యూని మనం ఎక్స్పోనెంట్గా రిప్రజెంట్ చేస్తున్నాము. s అనేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా మీరు ఏ నెంబర్ రిప్రజెంట్ చేస్తున్నారో అది సైన్ బిట్గా రిప్రజెంట్ చేస్తున్నారు. మిగిలినటువంటి నెగ్లిజిబుల్ వాల్యూ ఏదైతే ఉందో 0.37 కానీ మీరు ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నా ఆ పర్టికులర్ వాల్యూ యొక్క వాల్యూ రిప్రజెంట్ చేసేటువంటి ఈ 1.m ఇక్కడ m అనేది మనకి మ్యాంటిసాగా ఉంది. సో ఆ m ని మనం మ్యాంటిసా అంటున్నాము. సో ఈ విధంగా ఇచ్చినటువంటి ఈ పర్టికులర్ ఫార్ములా రేంజ్ని బట్టి సింగిల్ ప్రెసిషన్లో మనం ఈ పర్టికులర్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ తీసుకొని మనము ఈ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్లో ఇచ్చినటువంటి ఏ రియల్ వాల్యూ అయినా అది పాజిటివ్ నెంబర్ అయినా నెగిటివ్ నెంబర్ అయినా దాన్ని మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు సింగిల్ ప్రెసిషన్ కింద 2 పవర్ -126 ఇంటూ 1.02 2 పవర్ ప్లస్ 127 2 ఇంటూ -2 పవర్ -23 కింద క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఎప్పుడైతే ఈ వాల్యూ సింగిల్ ప్రెసిషన్ కింద క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఈ 32 బిట్ నంబర్ ప్రెసిషన్ ఏదైతే ఉందో 32 బిట్ రిప్రజెంటేషన్లో చేయాలి అనుకున్నప్పుడు మనకు ఇచ్చినటువంటి మనం ఏ నెంబర్ రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా ఆ నెంబర్ అనేది ఈ పర్టికులర్ రేంజ్లో ఫాలో అవుతుంది. సో ఆ పర్టికులర్ రేంజ్ నెంబర్స్ ఎంత అంటే 1.8 ఇంటూ 10⁻38 టు 3.40 ఇంటూ 10⁻38. సో 0 కనుక మనము మధ్యలో కనుక తీసుకున్నట్లయితే 0కి ఆల్ అదర్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆల్ అదర్ వాల్యూస్ 10⁻1.8 ఇంటూ 10⁻38 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ వాల్యూస్ నుంచి 0కి ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు 3.40 ఇంటూ 10⁻38 అంటే 32 బిట్ డేటా రిప్రజెంటేషన్ ఏదైతే చేస్తామో సింగిల్ ప్రెసిషన్లో ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని సో 1.8 ఇంటూ 10⁻38 టు 3.40 ఇంటూ 10⁻38 కింద మనము ఇచ్చినటువంటి ప్రతి వాల్యూని ఈ పర్టికులర్ ఫార్మాట్లో అంటే ఈ విధంగా మనము రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్లో మనము సైన్ బిట్ మ్యాంటిసా ఎక్స్పోనెంట్ అంటే ఏంటో చూసాము. ఇప్పుడు వీటిని ఈ సింగిల్ ప్రెసిషన్లో అంటే 32 బిట్లో ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అనేది తెలుసుకుందాం. సో ఇచ్చినటువంటి సింగిల్ ప్రెసిషన్ వాల్యూకి ఇది రేంజ్గా చెప్పుకుంటున్నాం. సో మనం ఏ వాల్యూ ఇచ్చినా ఈ వాల్యూ అనేది సింగిల్ ప్రెసిషన్లో రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు ఈ రేంజ్ని దాటి వెళ్ళకూడదు. సో 1.8 ఇంటూ 10⁻38 నుంచి 3.40 ఇంటూ 10⁻38గా మనము ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని మనము ఇవ్వడం జరుగుతుంది.
సో ఎప్పుడైతే మనము సింగిల్ ప్రెసిషన్లో వాల్యూస్ రిప్రజెంట్ చేస్తున్నామో మనం ఫస్ట్ బిట్ ఏదైతే ఉందో దీన్ని మనము సైన్ బిట్ అంటున్నాము. సో ఏ బిట్ అయితే మనం ఫస్ట్ రిప్రజెంట్ చేస్తున్నామో దీన్ని సైన్ బిట్ అని అంటున్నాము. సైన్ బిట్ తర్వాత ఉన్నటువంటి మిగిలిన 8 బిట్స్ ఏవైతే ఉంటున్నాయో వీటిని మనము ఎక్స్పోనెంట్ అంటున్నాము. సో ఇది మనకి ఎక్స్పోనెంట్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎక్స్పోనెంట్ అయిపోయింది, సైన్ బిట్ 1 బిట్. సో టోటల్ 32లో 9 దెన్ వి గెట్ 23. సో రిమైనింగ్ ఉన్నటువంటి ఈ 23 బిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ 23 బిట్స్ మ్యాంటిస్ అని. సో ఈ రిమైనింగ్ 23 బిట్స్ మనకి మ్యాంటిస్ అని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇచ్చినటువంటి ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ టెక్నిక్లో సింగిల్ ప్రెసిషన్ లో కనుక అంటే 32 బిట్ లెంత్ లో కనుక డేటాను రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు ఈ విధంగా ఇచ్చినటువంటి 1 బిట్ 8 బిట్స్ ఎక్స్పోనెంట్కి రిమైనింగ్ ఉన్నటువంటి వాల్యూస్ని 23 బిట్ మ్యాట్రిక్స్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్లో మనము ఇచ్చినటువంటి ఏ నెంబర్నైనా ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాము, ఒకవేళ అది నెగిటివ్ నెంబర్ అయితే ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, పాజిటివ్ నెంబర్ అయితే ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ఒకవేళ బైనరీలో కన్వర్ట్ చేస్తే కనుక ఒక బైనరీ నెంబర్ని డెసిమల్ నుండి బైనరీ కన్వర్ట్ చేస్తున్నట్లయితే ఆ ఇచ్చినటువంటి బైనరీ నెంబర్ని ఏ విధంగా మనం ఈ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ టాపిక్లో రిప్రజెంట్ చేస్తామో ఒకసారి చూద్దాం. సో ఇచ్చినటువంటి నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్లో ఎలా రిప్రజెంట్ చేస్తామని చూస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12.375 అనేటువంటి ఒక పర్టికులర్ డెసిమల్ వాల్యూలో ఉన్నటువంటి 12.375 బేస్ 10 ఉన్నటువంటి ఈ యొక్క డెసిమల్ నెంబర్ని మనము ఈ యొక్క బైనరీ ఫార్మాట్లో రిప్రజెంట్ చేయాలి అంటే బైనరీ నెంబర్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేయాలి అంటే ఏ విధంగా ఈ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ టెక్నిక్ ఏదైతే ఉందో ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ టెక్నిక్లో ఏ విధంగా ఈ యొక్క నెంబర్ని మనం బైనరీ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. సో అందులో భాగంగా సో ఈ 12 అనేటువంటి ఈ పర్టికులర్ నెంబర్ని నేను సపరేట్గా చేస్తున్నాను. అండ్ తర్వాత 0.375 అనేది బికాస్ ఇచ్చినటువంటి నెంబర్లో ఇంటీజర్ నెంబర్ ఉంది కాబట్టి ముందు ఇంటీజర్ నెంబర్ నేను సెపరేట్ చేస్తున్నాను. ఇంటీజర్ నెంబర్ని సెపరేట్ చేసిన తర్వాత పాయింట్ అంటే డెసిమల్ పాయింట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ రాడిక్స్ పాయింట్ ఏదైతే ఉందో రాడిక్స్ పాయింట్ తర్వాత ఉన్నటువంటి ఒక పర్టికులర్ నెంబర్ని దీన్ని విడివిడిగా నేను ఫస్ట్ ఇలా డివైడ్ చేస్తున్నాను. సో డివైడ్ చేసిన తర్వాత ఈ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో 12ని బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నాము. సో ఈ 0.375 అనేటువంటి ఈ పర్టికులర్ నెంబర్ని మనం బైనరీ ఫార్మాట్లో డైరెక్ట్గా కన్వర్ట్ చేయలేము కాబట్టి ఇచ్చినటువంటి నెంబర్ని 0.375ని ఎలా హ్యాండిల్ చేద్దాం అనేది తర్వాత చూద్దాం. అందులో భాగంగా ఫస్ట్ 12ని మనకు ఈ బైనరీ ఫార్మాట్లో కనుక కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు 12 అనేటువంటి ఈ పర్టికులర్ నెంబర్ని నేను బైనరీలో కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు 2 6 12 0 2 3 then 0 2 1 అండ్ ఇక్కడ 1. సో ఇచ్చినటువంటి నెంబర్ కన్వర్ట్ చేసినట్లయితే 12 కన్వర్ట్ చేస్తే 12కి మనకు మిగిలింది 1100. సో ఇచ్చినటువంటి నెంబర్లో 12 అనేటువంటి ఈ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో దీనికి మనం 1100 అనేటువంటి ఒక నెంబర్ అనేది మిగిలింది. సో ఇలా కాకుండా ఒకవేళ మీకు డైరెక్ట్ రూట్ టేబుల్ వాల్యూస్ కనుక తెలిసినట్లయితే డైరెక్ట్ నేను ఈ 12 యొక్క నెంబర్ యొక్క ఈక్వలెంట్ బైనరీ నెంబర్ నేను రాసేయవచ్చు. సో ఇప్పుడు మనకి 12 వాల్యూ వచ్చేసి 1100గా ఉంది. సో ఈ వాల్యూని మనము పక్కన పెడదాము. సో తర్వాత ఈ 0.375 ఏదైతే ఉందో ఇప్పుడు ఈ 0.375ని నేను బైనరీ ఫార్మాట్లో కనుక రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఇచ్చినటువంటి నెంబర్ని నేను బేస్ వాల్యూ అనేది 2 ఉంది కాబట్టి సో దీన్ని నేను మల్టిప్లై బై 2 చేస్తున్నాను. సో 2 చేస్తున్నప్పుడు మొత్తం 0.750 అనేది నాకు వస్తుంది. సో 375 మల్టిప్లై బై 2 అన్నప్పుడు 0 1 15 7. సో 750 వచ్చింది. సో 0.750 వచ్చింది. సో అగైన్ 0.750 నేను మళ్ళీ 2తో మల్టిప్లై చేసినప్పుడు నాకు 1.500 వస్తుంది. సో ఎప్పుడైతే నాకు 750 సో 750 మల్టిప్లై బై 2 చేసినప్పుడు 0 10 సో 15 1 పాయింట్ ఎందుకంటే 3 డెసిమల్ పాయింట్స్ ఉంది కాబట్టి 3 డెసిమల్ పాయింట్ పెట్టాను. అగైన్
1.500 వచ్చింది. అగైన్ ఇప్పుడు 1.500 కనుక మళ్ళీ నేను 2తో మల్టిప్లై చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ రిప్రజెంట్ చేసినప్పుడు మళ్ళీ నాకు ఎంత వస్తుంది? సో 1.500 మల్టిప్లై బై 2 అన్నప్పుడు 0 సో దెన్ నాకు 3 వస్తుంది. సో 3 వస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ సినారియోలో మళ్ళీ ఇదే విధంగా ఈ వాల్యూ మనకు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ఒక 1 వస్తుంది. సో 3.0000 వస్తుంది. సో 3 పాయింట్ అన్నప్పుడు అగైన్ మళ్ళీ నాకు నెగ్లిజిబుల్ అవుతుంది కాబట్టి దీన్ని నేను మళ్ళీ మల్టిప్లై చేసినప్పుడు నాకు ఫైనల్గా అవుట్కమ్ ఏమొస్తుంది? ఫైనల్గా అవుట్కమ్ మళ్ళీ నాకు 011 కింద కన్వర్ట్ అవుతుంది. సో 0.375 ఉంది కాబట్టి ఇక్కడ 3 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ 3.75 అన్నప్పుడు 011 కింద కన్వర్ట్ అవుతుంది. సో 011 కింద కన్వర్ట్ అయినప్పుడు నాకు ఫైనల్ వాల్యూ వచ్చేసి ఈ పర్టికులర్ నెంబర్ని నేను 011గా రిప్రజెంట్ చేస్తున్నాను ప్లస్ 011గా రిప్రజెంట్ చేస్తున్నాను. ద రిమైనింగ్ నెంబర్ 1100.11గా రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని నేను మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ ఉపయోగించినప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఇండివిజువల్గా నేను మల్టిప్లై చేశాను కాబట్టి 12.375 బేస్ 10 వాల్యూ ఏదైతే ఉందో ఈ ఇచ్చినటువంటి రియల్ వాల్యూస్ కైండ్ ఆఫ్ వాల్యూస్ కనుక 12 పాయింట్ ఇలా రియల్ వాల్యూస్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇచ్చినటువంటి ప్రతి వాల్యూని నేను 2తో మల్టిప్లై చేయగా నాకు ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చేసరికి 3 వస్తుంది. 3 తర్వాత 6 తర్వాత 12 వస్తుంది కాబట్టి 1200 ఎప్పుడైతే వస్తుందో అక్కడ మళ్ళీ డాట్ వస్తుంది. సో డాట్ వచ్చిన తర్వాత అది సైక్లిక్ లూప్లో పడి రిపీట్ అవుతుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో సైక్లిక్ లూప్లో పడనంత వరకు ఉన్నటువంటి వాల్యూస్ని మనం కన్సిడర్ చేసి ఫైనల్గా ఈ యొక్క 0.375ని మనము దీనికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి .011 కింద కన్వర్ట్ చేసి ఈ విధంగా ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్లో ఇచ్చినటువంటి వాల్యూస్ని ఈ విధంగా మనము కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈ పర్టికులర్ వాల్యూ చూసాము. ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ కనుక ఉన్నట్లయితే నెగిటివ్ నెంబర్స్ని కానీ ఇంకా సమ్ అదర్ వాల్యూస్ ఏవైనా 0.672 ఇలా సమ్ అదర్ వాల్యూస్ ఉంటే ఆ నెంబర్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేద్దాం అనేది చూద్దాం. సో 12.375 అనే వాల్యూని ఇందాక మనం కన్వర్ట్ చేద్దాం అనుకున్నాము. సో దీన్ని మనం ఒకవేళ బైనరీ ఫార్మాట్లో కనుక రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇందాక 3.75ని ఎలా కన్వర్ట్ చేసాం అనేది ప్రాపర్గా చూడలేదు, అందుకని మళ్ళీ చెప్తున్నాను. సో ఇక్కడ 12 ఏదైతే వాల్యూ ఉందో సో 12ని మీరు బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసినప్పుడు ఈ విధంగా 12ని కనుక మనం కన్వర్ట్ చేసినప్పుడు సో 6 0 అండ్ 2 3 6 2 సో ఇక్కడ 2 వస్తుంది, 2 1 వస్తుంది. దెన్ రిమైనింగ్ వాల్యూ ఈ విధంగా 1100గా ఉంటుంది. సో 12ని కనుక మనం కన్వర్ట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఇంటీజర్ వాల్యూ ఏదైతే ఉందో ఇంటీజర్ వాల్యూని సెపరేట్గా ఫ్రాక్షనల్ పార్ట్ని సెపరేట్గా మనం ఫస్ట్ డివైడ్ చేస్తున్నాం. సో ఇచ్చినటువంటి ఏ వాల్యూ అయినా సరే ముందు దీన్ని బైనరీగా కన్వర్ట్ చేస్తాం. బైనరీగా కన్వర్ట్ చేయగా 12 అనే ఒక బైనరీ వాల్యూ 12 యొక్క ఈక్వలెంట్ బైనరీ వాల్యూ వచ్చేసి సో 2 3 6 2 2 1 సో 1 సో 12 వాల్యూ వచ్చేసి 1100గా ఉంది. సో 12 యొక్క 12 వాల్యూని మనం 1100గా పక్కకు పెట్టేసాం. తర్వాత 0.375 ఏదైతే ఉందో దీనికి బేస్ వాల్యూ అనేది మనం 2 కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి దీన్ని నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. సో మల్టిప్లై చేసినప్పుడు నాకు 0.750 అనేది అవుట్పుట్గా రావడం జరిగింది. సో 0.750 వచ్చినప్పుడు అగైన్ 0.750ని అగైన్ నేను 2తో మల్టిప్లై చేస్తాను. దెన్ నాకు 1.500 అనే వాల్యూ వచ్చింది. సో 1.500 వచ్చినప్పుడు ఈ 1ని మనము సపరేట్గా ట్రాంకేట్ చేస్తున్నాము. సో సపరేట్గా నేను విడిగా 1ని కనుక నేను పక్కకు పెట్టినట్లయితే అగైన్ 0.500ని కానీ అగైన్ మళ్ళీ నేను 2తో మల్టిప్లై చేసినప్పుడు 1.all ఈ విధంగా వస్తుంది. సో అగైన్ ఈ జీరోస్ని మళ్ళీ నేను 2తో మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ ఫైనల్గా 0 రావడం. సో 0ని మళ్ళీ మల్టిప్లై చేస్తే 0 రావడం. ఫైనల్గా కంటిన్యూస్గా ఇదే సైక్లిక్ లూప్లో వెళ్తుంది కాబట్టి సో ఇప్పుడు మనకి ఉన్నటువంటి వాల్యూస్ 0 1 1 వాల్యూస్గా ఉన్నాయి కాబట్టి 0 వచ్చేంత వరకు మనం కంటిన్యూస్గా ఈ విధంగా ఇచ్చినటువంటి ఈ పాయింట్ డెసిమల్ పాయింట్ ఉన్నటువంటి వాల్యూ నెంబర్ని మనము ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్నాం. సో వచ్చినటువంటి వాల్యూని 011గా ఐడెంటిఫై చేసాము. సో 1100 బేస్ 2గా
మనము ఇచ్చినటువంటి వాల్యూని ఈ విధంగా కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే 1100.011 బేస్ 2 నెంబర్గా ఉందో, సో ఈ పర్టికులర్ నెంబర్ని మనకు ఉన్నటువంటి రూల్ ప్రకారం ఈ పర్టికులర్ రాడిక్స్ పాయింట్ని 3 పాయింట్స్ డెసిమల్ కింద ఇటు రైట్ సైడ్ ఈ డైరెక్షన్లో మనం ఈ యొక్క పాయింట్ని మనము షిఫ్ట్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం షిఫ్ట్ చేస్తామో అప్పుడు 1.100.011 కింద కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు ఈ పర్టికులర్ డాట్ ఇక్కడ ఏదైతే ఉందో రాడిక్స్ డాట్, ఈ రాడిక్స్ డాట్ని నేను ఒక 3 డిజిట్స్ కింద ఇటు రైట్ సైడ్ డైరెక్షన్ కింద నేను షిఫ్ట్ ఆపరేషన్ చేసినప్పుడు 1.10011 కింద ఉంటుంది. సో అప్పుడు బేస్ అనేది 2గా ఉంటుంది. దీన్ని మనము 3 బిట్స్ కన్వర్ట్ చేసాం కాబట్టి 2 power 3 కింద మనం రిప్రజెంట్ చేస్తాము. సో ఈ పర్టికులర్ ఈ 3 వాల్యూ ఏదైతే ఉందో ఈ 3 వాల్యూస్ నథింగ్ బట్ మనకు ఉన్నటువంటి ఎక్స్పోనెంట్. సో మనకు ఉన్నటువంటి ఎక్స్పోనెంట్ ఈ పర్టికులర్ వాల్యూ. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు సో ఫస్ట్ సైన్ బిట్ ఉంటుంది. సో ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్కి ముందు సైన్ బిట్ ఉంటుంది. సైన్ బిట్ తర్వాత ఇక్కడ ఎక్స్పోనెంట్ని మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎక్స్పోనెంట్ రిప్రజెంట్ చేసిన తర్వాత మనము మ్యాంటిస్ అని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సింగిల్ ప్రిసిషన్లో అంటే ఒకవేళ 32-bit ఫార్మాట్ డేటాలో కనుక ఈ నెంబర్ని మనం రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు సైన్ బిట్, ఎక్స్పోనెంట్, మ్యాంటిస్ ఉంటుంది. సో ఇప్పుడు ఇచ్చినటువంటి నెంబర్ని మనము రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ బిట్ సైన్ బిట్ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎలాగో నెంబర్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ నేను 0 అనేటువంటి ఒక బిట్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో సైన్ బిట్కి సో 1 బిట్ అనేది అయిపోయింది. సో ఎప్పుడైతే నాకు ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో నాకు ఎక్స్పోనెంట్ అనేది 3గా ఉంది కాబట్టి సో 3గా నేను క్యాలిక్యులేట్ చేసినప్పుడు నాకు ఫైనల్గా వచ్చేటువంటి వాల్యూ బయాస్డ్ వాల్యూస్ని మనం తీసుకోవాలి. కాబట్టి ఈ పర్టికులర్ సినారియోలో మనకు ఇక్కడ 10001010 అనేటువంటి ఒక పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఇది 8 బిట్స్ని మనము రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇచ్చినటువంటి 2 power 3 వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మనం ఈ 3 అనే ఎక్స్పోనెంట్ వాల్యూ ఏదైతే ఉందో ఈ 3ని మనము ఎక్స్పోనెంట్ ఫార్మాట్లో కనుక రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు అరౌండ్ మనకి 130 వరకు వస్తుంది. కాబట్టి 2 power అనుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఇచ్చినటువంటి నెంబర్ని మనము ఈ యొక్క ఎక్స్పోనెంట్ ఫార్మాట్లో మనం రిప్రజెంట్ చేస్తున్నాము. ఎక్స్పోనెంట్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసిన తర్వాత ఈ బిట్ ఏదైతే ఉందో దీన్ని మనము టువర్డ్స్ రైట్ సైడ్ ఇలా 3 బిట్స్ మనము షిఫ్ట్ చేశాం కాబట్టి ఈ పర్టికులర్ నెంబర్ని 100011 కింద మనము యాజ్ ఇట్ ఈస్ రాసేస్తున్నాము. తర్వాత ఉన్నటువంటి రిమైనింగ్ 23 బిట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ యొక్క 23 బిట్స్ రిమైనింగ్ ఫస్ట్ ఇక్కడ మనం ఏ ఎక్స్పోనెంట్ వాల్యూ అయితే రిప్రజెంట్ చేస్తున్నామో ఈ ఎక్స్పోనెంట్ వాల్యూని బయాస్డ్ ఫార్మాట్లో కనుక రాసినట్లయితే మనకు ఈ వాల్యూ కింద అది కన్వర్ట్ అవ్వడం జరిగింది. సో 1000 ఇక్కడ 0010 కింద కన్వర్ట్ అయ్యింది. సో ఇక్కడ 2 power 3 అన్నప్పుడు నాకు 8 వస్తుంది. సో 8కి ఈక్వలెంట్ వాల్యూ 1000. ఇక్కడ నేను 2 రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి ఈ 2ని రాశాను. సో బయాస్డ్ ఫార్మాట్లో నేను రిప్రజెంట్ చేసినప్పుడు ఎక్స్పోనెంట్ యొక్క 8 బిట్స్ కూడా అయిపోయాయి. సో ఎక్స్పోనెంట్ యొక్క 8 బిట్స్ నేను వాడేశాను. తర్వాత 1 బిట్ సైన్ బిట్ కోసం వాడేశాను. రిమైనింగ్ 23 బిట్స్ ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా 100011 ఏదైతే ఉందో ఈ పర్టికులర్ నెంబర్ని నేను ఈ విధంగా 1 2 3 4 5 6 బిట్స్ రిప్రజెంట్ చేసిన తర్వాత 6 బిట్స్ తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి 23 బిట్స్లో వచ్చి నేను 6 బిట్స్ తీసేస్తే నాకు అరౌండ్ 17 బిట్స్ వస్తాయి. సో 17 బిట్స్ని కూడా మనము ప్రిసిషన్ వాల్యూకి ఉన్నటువంటి సో 17 బిట్స్ ఉన్నటువంటి ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని 23 బిట్స్ని నేను కంప్లీట్గా ఈ పర్టికులర్ వాల్యూని నేను మ్యాంటిసాగా రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇచ్చినటువంటి ఏ నెంబర్ అయినా సరే ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్లో కనుక రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఇచ్చినటువంటి వాల్యూని ఈ విధంగా ఒకవేళ 0 పాయింట్స్లో ఉన్న ఫ్రాక్షనల్ డేటాలో ఉన్నట్టు రియల్ డేటాలో ఉన్నటువంటి వాల్యూని ముందు మనము ఇంటిజర్ నెంబర్ని ఫ్రాక్షనల్ డేటాని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము కన్వర్ట్ చేసాము. 12కి 1100 అనే నెంబర్ డైరెక్ట్గా రాసాము. తర్వాత 0.375ని బేస్ వాల్యూ 2 ఉంది కాబట్టి దాన్ని మల్టిప్లై బై 2 చేసి ఫైనల్గా లూప్లో వెళ్ళేంత వరకు అంటే
ఆ ఎక్స్పోనెంట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ డెసిమల్ పాయింట్ ఏదైతే ఉందో ఆ డెసిమల్ పాయింట్ వాల్యూ 0 వచ్చేంత వరకు నేను మల్టిప్లై బై 2 చేస్తున్నాను. ఫైనల్గా చేసిన తర్వాత నాకు ఇక్కడ 011 అనేటువంటి ఒక వాల్యూ వచ్చింది. 0 వచ్చిన తర్వాత 0 వాల్యూ ట్రంకేట్ చేయగా నాకు 011 వచ్చింది. సో ఈ 011ని నేను నా యొక్క 1100 అనే 12 నెంబర్తో క్లబ్ చేశాను. క్లబ్ చేసిన తర్వాత .011 ఉన్నటువంటి ఈ పర్టికులర్ బిట్ని నేను 3 బిట్స్, ఎందుకంటే 2 power 3 అనుకున్నప్పుడు ఎక్స్పోనెంట్ నాకు 3 ఉంది కాబట్టి ఇక్కడ నేను 3 బిట్స్ రైట్ షిఫ్ట్ చేశాను. రైట్ షిఫ్ట్ చేసిన తర్వాత దీన్ని రైట్ షిఫ్ట్ చేసిన తర్వాత 1.100.011 బేస్ 2 కింద కన్వర్ట్ అయ్యి 2 power 3 వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను దీన్ని బయాలజీ ఫార్మాట్లో రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ బిట్ సైన్ బిట్ రిప్రజెంట్ చేస్తాను. ఒకవేళ ఇది నెగిటివ్ నెంబర్ అయినట్లయితే ఇక్కడ నేను 1 రిప్రజెంట్ చేస్తాను. కానీ మనకి ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ 0 రాస్తున్నాను. దెన్ ఈ పర్టికులర్ ఫార్మాట్లో బయాలజీ ఫార్మాట్లో మనం రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా నేను ఇచ్చినటువంటి 3 ఏదైతే ఉందో ఆ 3 నేను ఈ విధంగా బయాలజీ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకున్నాను. కన్వర్ట్ చేసిన తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి డేటాని యాజ్ నేను రాయగా మిగిలినటువంటి అన్ని బిట్స్ని నేను 23 బిట్ ఫార్మాట్లో, అంటే మ్యాంటిసా ఫార్మాట్లో, ఈ 23 బిట్ ఏదైతే ఉందో దీన్ని మనం మ్యాంటిసా అంటాం. సో ఈ విధంగా ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ టెక్నిక్లో ఇచ్చినటువంటి ఏ నెంబర్ అయినా సరే మనం దాన్ని ఒకవేళ రిప్రజెంట్ చేయాలనుకుంటాం. నెగిటివ్ నెంబర్ అన్నప్పుడు ఇక్కడ మనం 1 యాడ్ చేస్తున్నాము. నెగిటివ్ నెంబర్ని కూడా మనము ఈ విధంగా ఒకవేళ ఇక్కడ -12.375 ఉన్నట్లయితే ఇక్కడ నేను 1గా రీప్లేస్ చేయడం జరుగుతుంది. సైన్ బిట్ని నేను 1గా రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్, ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ టెక్నిక్స్ ఉపయోగించి సైంటిఫిక్గా ఇచ్చినటువంటి రియల్ వాల్యూస్ని కనుక మనము ఈ నంబర్ సిస్టంలో కనుక రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఈ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్, ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ టెక్నిక్స్ వాడుతున్నాము.